ఒక తోటలో అందమైన ఒక చిన్న కూరగాయల గ్రామం ఉంది. అక్కడ రోజీ అనే ఒక బీట్రూట్ ఉంది. అది ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా గంతులు వేస్తూ ఉంటుంది. అక్కడే శామీ అనే ఒక గుమ్మడికాయ ఉంది. అది చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అంతేకాదు దయగలది కూడా. అక్కడే పిప్ అనే ఒక మిరపకాయ ఉంది. అది చాలా తుంటరిది. అది చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇలా ఉండగా ఒక రోజు మధ్యాహ్నం, హాయ్ సామీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ రోజీ, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. కానీ సామీ, మనం నిధివేట చేద్దామా? ఈ తోట చుట్టూ నేను మెరిసే రంగురాళ్లను కూడా దాచాను. నిధివేట? అది చాలా సరదాగా అనిపిస్తుంది రోజీ. అయితే మనం ఎక్కడ ప్రారంభించాలి? నేను నీకోసం క్లూస్ తో ఒక మ్యాప్ సిద్ధం చేశాను. చదువుతాను, విను. సామీ, ఇది మొదటి క్లూ. సూర్యకిరణాలు నృత్యం చేసే చోట తేనెటీగలు తక్కువగా మ్రోగుతాయి. అక్కడ ఒక మెరిసే గులకరాయి దాక్కుని ఉంది. అంతేకాదు పొడవైన పువ్వులు కూడా పెరుగుతాయి. నిధివేట, నిధివేట, ఇటువంటి ఆటలంటే నాకు చాలా ఇష్టం. సామీ, రోజీ, నేను కూడా మీతో వస్తాను. సరే పీప్, వద్దు గాని. మేం వద్దంటే మాత్రం నువ్వు మానేస్తావా? కానీ నీ తుంటరి పనులు చేయకక్కడ. సరే సరే, మీరిద్దరూ గొడవ పడకండి. ఇక ప్రారంభిద్దాం. పొడవైన పువ్వులు అంటే ప్రొద్దుతిరుగుడు పూలు కావాలి అంటూ వారు ముందుకు సాగారు. రోజీ కూడా వారి వెంటే నడిచింది. రోజీ, పీప్, మనం పొద్దుతిరుగుడు తోట దగ్గరకు వచ్చాము. చూసారా, ఇక్కడ తుమ్మెదలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. పదండి, మనం తోట లోపలికి వెళ్దాము అంటూ వాళ్ళు బయలుదేరారు. ఒకవైపు శామీ మ్యాప్ ని క్షుణ్ణంగా చదువుతూ ఉంటే పిప్ ఇలా చేస్తున్నాడు. ఇక్కడ ఏదో మిగులుతున్నట్టుంది. అమ్మో, గొంగలి పురుగు! ఇదంటే నాకు చాలా భయం. ఓ, ఆ మెరిసే రంగురాయి నాకు దొరకలేదు. మిత్రులారా, తొందరగా రండి, నాకు ఆ నిధి దొరికింది. శామీ, నువ్వు చాలా తెలివైన వాడివి అంటూ పొగిడాడు పిప్. ఇక రోజీ అయితే ఆనందంతో తెగ గంతులు వేసింది. వాళ్ళు మొదటి రంగురాయిని సంపాదించారు. ఇక రెండవ క్లూ ఇలా ఉంది. నీరు ఎక్కడ ప్రవహిస్తుంది మరియు కప్పలు ఎక్కడికి వెళతాయి? అక్కడ ఒక ఓక్ చెట్టు కింద నాచులో ఒక మెరిసే రంగురాయి ఉంది. ఈ క్లూ వాళ్ళని ఒక చిన్న చెరువు వద్దకు తీసుకువెళ్ళింది. వాళ్ళు ఆ ఓక్ చెట్టు మొదలులో ఒక రంగురాయిని చూశారు. అక్కడికి వెళ్లాలంటే వాళ్ళు ఆ చెరువును దాటాలి. నువ్వు జాగ్రత్త, లేకపోతే ఆ చెరువులో పడతావు. అలాగే శామీ. పడ్డాను 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 పడ్డాను. థ్యాంక్ యూ సామీ. వాళ్ళు ఆ చెరువును దాటారు. ఓక్ చెట్టు మొదలులో ఉన్న ఆ రాయిని కూడా సంపాదించారు. మనం సాధించాం పీప్. వాళ్ళు రెండవ క్లూను కూడా ఛేదించారు. అంతేకాదు ఈ ప్రయాణంలో వాళ్ళు ఒకరిని ఒకరు తెలుసుకున్నారు. రోజీ వేగంగా మరియు బలంగా ఉండేది. ఇక శామ్ ఎల్లప్పుడూ ఆలోచనాత్మకంగా ఇంకా ఓపికగా ఉండేవాడు. ఇక పిప్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. క్యారెట్లు ఎక్కడ పడుకుంటాయి, పురుగులు ఎక్కడ నివసిస్తాయి, అక్కడ అతిపెద్ద నిధి ఉంది, మీరు దానిని భూమి లోపల కనుక్కొంటారు అని చివరి క్లూ చదవబడింది. వాళ్ళు సంతోషంతో పాటలు పాడుకుంటూ క్యారెట్ తోట వైపు ప్రయాణించారు. అక్కడ వాళ్ళకి ఒక మాట్లాడే క్యారెట్ కనిపించింది. హాయ్, నా పేరు కార్నియల్. మీరు నిధి కోసం చూస్తున్నారా? అవును మిస్టర్ కార్నియల్. అయితే అది ఎక్కడ ఉందో నేను చూపిస్తాను, పదండి అంటూ కార్నియల్ వాళ్ళని ఒక తవ్విన రంధ్రం వైపు తీసుకువెళ్లి చూడమన్నాడు. ఆ రంధ్రం లోపల ఆశ్చర్యంగా ఒక మెరిసే ఇంద్రధనుస్సు రంగు గులకరాయి ఉన్నది. అది చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఆ రాయిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మీకు ఒకటి తెలుసా? నిధిని కనుగొనడం చాలా సరదాగా ఉంది, కానీ మీ ఇద్దరితో గడపడమే అసలైన నిధి. వాళ్ళు కలిసి పనిచేశారు, ఒకరికొకరు సహాయం చేసుకున్నారు మరియు స్నేహితులుగా కలిసి ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైన సాహసమని వాళ్ళు తెలుసుకున్నారు. ఒక అడవిలో పెద్ద వేప చెట్టు ఉండేది. దాని మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని ఉండేవి. వాటిలో ఒక కాకి కూడా ఉండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్న చిన్న పక్షులను దాని గోళ్లతో రెక్కి ముక్కుతో పొడుస్తూ హింసించేది. అందువల్ల మిగిలిన పక్షులేవి దానిని పలకరించేవి కావు, మాటలు కలిపేవి కావు, దానికి దూరంగా ఉండేవి.
వర్షాకాలం దగ్గర పడింది. పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత వాన కురిసినా ఎంత గాలి వీచినా తట్టుకునేలా గట్టిగా నిర్మించుకుంటున్నాయి. కానీ కాకి పెద్ద సోమరిపోతు రేపు ఎల్లుండి అంటూ రోజులు దాటవేసింది. ఇంతలో వానాకాలం రానే వచ్చింది. పెద్ద గాలి వాన వీచింది. ఆ గాలికి ఆ వేప చెట్టు కాస్త అటు ఇటు పూనకం వచ్చినట్లు ఊగడం ప్రారంభించింది. పక్షులన్నీ కూడా భయంతో గబగబా వాటి గూళ్లలోకి చేరి దాక్కున్నాయి. కాకిది పుల్లల ఇల్లు కదా, గాలికి చెల్లా చెదురైపోయి కింద పడిపోయింది. దానికి 2 పిల్లలు కూడా ఉన్నాయి. వాటి మీద వాన పడకుండా దాని 2 రెక్కలు అడ్డు పెట్టింది. కానీ కొంతసేపటికే వాన ఇంకా పెద్దదయింది. ఆ పిల్లలు కూడా పాపం తడిచిపోయాయి. అవి చలికి వణకడం ప్రారంభించాయి. ఇలాగే ఉంటే తన పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని భయపడి ఆ కాకి చిలుక ఇంటికి వెళ్ళి ఇలా అంది. చిలుక చిలుక, కొంచెం నీ ఇంట్లోకి మమ్మల్ని రానివ్వవా? ఈ గాలి వానకి నా పిల్లలు నేను చనిపోయేలా ఉన్నాం అని వేడుకుంది. మాకే ఇల్లు సరిపోవడం లేదు, ఇక నీకు చోటెక్కడా? పోయి వేరే వాళ్ళని అడుగు. ఆ కాకి ప్రక్కనే ఉన్న పావురం ఇంటికి పోయి ఇలా అంది. పావురమా, ఈ ఒక్కరోజు నీ ఇంట్లో కొంచెం చోటివ్వవా? నా పిల్లలు ఏమైపోతారో అని భయంగా ఉంది అంది ఏడుపు గొంతుతో. దానికి ఆ పావురం ఇలా అంది. పో, అందరితో అనవసరంగా గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కలిసి ఉన్నా కూడా తప్పే. ఏ గూటికి వెళ్ళినా ఆ కాకికి ఇటువంటి సమాధానాలే ఎదురయ్యాయి. ఏ ఒక్క పక్షి కూడా పాపం దానికి ఆశ్రయం ఇవ్వలేదు. పాపం ఏం చెయ్యాలో తెలియక కంటనీరు పెట్టుకుంది ఆ కాకి. ఇంతలో ఒక గూటిలో నుండి చిన్న పక్షి బయటకు వచ్చింది. అయ్యో పాపం, కాకి తన పిల్లలతో ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్నట్టుంది. పాపం మొత్తం తడిచిపోయారు. నేను వెళ్ళి మా ఇంటికి తీసుకువస్తాను అంటూ కాకి దగ్గరకు వెళ్ళింది. ఆ పిట్టను చూడగానే కాకి సిగ్గుతో తల వంచుకుంది. ఎందుకంటే అనేక సమయాల్లో ఆ పిట్టతో గొడవపడింది. చిన్నది కదా, ఏమీ చెయ్యలేదులే అని ఒక్కోసారి తన ఇంట్లో దొంగతనాలు కూడా చేసింది. కాకి, అలా ఎక్కువసేపు వానలో ఉంటే పిల్లలకు ఏమైనా అవుతుంది. తొందరగా రా, ఈ రోజుకి మా ఇంట్లో పడుకుందువు గాని అంది ఆ పిట్ట. అది విన్న కాకి సిగ్గుతో ఇంకా ముడుచుకుపోయింది. దానికి పిట్ట పకపకా నవ్వుతూ ఇలా అంది. ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాడు పగవాడా మనవాడా అని ఆలోచించకుండా సహాయం చేయాలి ముందు అని పెద్దలు అంటారు. నన్ను క్షమించు, నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. చిన్నదానివైనా నీకు చాలా పెద్ద మనసు ఉంది. నాకు నీ మీద ఎటువంటి కోపమూ లేదు. రా తొందరగా. సాటి పక్షికి సహాయం చేయలేని బ్రతుకు ఓ బ్రతుకేనా? కాకి వెంటనే ఆ పిల్లల్ని తీసుకుని ఇంటిలోకి వెళ్ళింది. ఇల్లు చిన్నదైనా గట్టిగా బలంగా ఉంది. పిట్ట తాను ఎక్కడి నుండో సేకరించి తెచ్చుకున్న గింజలను కాకికి దాని పిల్లలకు కడుపు నిండా పెట్టి వాటి ఆకలి తీర్చింది. సోదరి, నన్ను సొంత బంధువులా ఆదుకున్నావు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత మాటలొద్దు. తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు. కానీ ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్న వాళ్లే గొప్ప వాళ్ళవుతారు. 10 మందితో కలిసి ఉంటే వచ్చే ఆనందం ఒంటరిగా ఉంటే ఎప్పుడూ రాదు. అది తెలుసుకో ముందు. ఆ తరువాతి నుంచి కాకి చాలా మారిపోయింది. అందరితోనూ కలిసిమెలిసి ఉండేది. ఒక తోటలో ఒక గొల్లబామ ఉండేది. అది ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఉండేది. తనకు ఇష్టమైన పూల చాటున సేద తీరుతూ ఉండేది. దానికెప్పుడు దేని గురించి బెంగ ఉండేది కాదు. ఈ రోజు ఎంత ఆహ్లాదంగా ఉంది. కాసేపు ఈ చెట్టు కింద నిద్రపోతాను అంటూ గుర్రు పెట్టి నిద్రపోయింది. దాని పక్కనే ఒక చురుకైన చీమల గుంపు ఉండేది. ఆ చిన్న జీవులు అటు ఇటు తిరుగుతూ అవిశ్రాంతంగా పనిచేస్తూ గోధుమ గింజలను ఇతర ఆహార పదార్థాలను సేకరిస్తూ ఉండేవి. చలికాలం రాబోతుందని వాటికి తెలుసు. అందుకే అవి చాలా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలనుకున్నాయి. గొల్లబామ తరచూ చీమలు కష్టపడటం చూసి వాటిని పిలిచి ఇలా అనేది. ఓ ప్రియమైన చీమలారా, ఇంత ఆహ్లాదకరమైన రోజు మీరందరూ ఎందుకంత కష్టపడుతున్నారు? రండి, నాతో కలిసి పాడండి. మనందరం ఈ రోజును ఆస్వాదిద్దాం. లేదు గొల్లబామ, మేము చలికాలం కోసం ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి.
మేమే కాదు నువ్వు కూడా అలాగే చెయ్యాలి. అయినా నీకు ఎప్పుడూ విసుగు పుట్టదా? ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటావు. నాకా విసుగా అస్సలు పుట్టదు. ఇలా ఆడుతూ పాడుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. అయినా మన చుట్టూ ఎంత ఆహారం ఉందో చూశారు కదా. ఇకనైనా ఈ పిచ్చి పని మాని, అదే ఆ గింజలు ఏరే పని మాని నాతో కలిసి ఆడండి పాడండి. గొల్లబామ, మేము చేసే పని పిచ్చి పని కాదు. నువ్వు మాట్లాడుతున్న మాటలే పిచ్చి మాటలు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయినా ఆ చీమలు బరువులు మోయడం ఆపలేదు. రోజూ కష్టపడుతూనే ఉన్నాయి. ఆ గొల్లబామ రోజు ఆ చీమలను అడ్డగిస్తూ ఇలా పాటలు పాడుతూ ఉండేది. మిత్రులారా, నాతో కలిసి ఆడండి పాడండి, శీతాకాలం చాలా దూరంలో ఉంది. కొద్ది రోజులు గడిచాయి. వేసవికాలం నెమ్మదిగా శీతాకాలంగా మారింది. చెట్ల ఆకులు పసుపు రంగులోకి మారి పండి రాలిపోతున్నాయి. నెమ్మదిగా గాలి చల్లబడింది. కొద్ది కొద్దిగా మంచు కురవడం ప్రారంభించింది. అయినా ఆ చీమలు ఆహారాన్ని మోయడం మానలేదు. చివరికి చలికాలం రానే వచ్చింది. ఆ ప్రదేశం మొత్తం మంచు దుప్పటితో కప్పబడిపోయింది. చలిగాలులు కూడా బాగా ఎక్కువగా వీస్తున్నాయి. ఆ మంచులో ఆహారం మొత్తం కప్పబడిపోయింది. గొల్లబామకు చాలా ఆకలిగా ఉంది, చలిగా ఉంది. ఎంత వెతికినా దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఒకవైపు ఆకలి, మరొక వైపు చలిగాలులకు ఆ గొల్లబామ చాలా బలహీనంగా తయారైంది. ఇంతలో దానికి ఆ చీమల ఇల్లు గుర్తుకు వచ్చింది. ఎలాగోలా తన ఓపికనంతా కూడబెట్టుకుని ఆ చీమ ఇంటికి వెళ్ళి తన తలుపు తట్టింది. ఆ ఇంట్లో నుండి ఒక చీమ బయటకు వచ్చింది. ప్రియమైన చీమలారా, నాకు చాలా ఆకలిగా చలిగా ఉంది. నాకు కొద్దిగా ఆహారం మరియు మీ వెచ్చని ఇంట్లో కొద్దిగా ప్లేస్ ఇవ్వగలరా? ఏమిటి, నీకు ఉండడానికి చోటు కావాలా? ఆహారం కావాలా? మేము వేసవి అంతా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఏం చేశావు? నేను ఆడాను, పాడాను. వేసవి కాలం మొత్తం ఎంజాయ్ చేశాను. శీతాకాలం గురించి ఆలోచించనే లేదు అంటూ దిగులుగా సమాధానమిచ్చింది. అయితే సరే గొల్లబామ, నువ్వు వేసవి కాలం అంతా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ తిరిగావు. ఇప్పుడు శీతాకాలం మొత్తం డాన్స్ చేస్తూ తిరుగు అంటూ అవి అక్కడి నుండి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నాయి. అప్పుడు గొల్లబామ చలిలో మంచులో ఒంటరిగా ఉండిపోయింది. అది ఆ రోజు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకుంది. కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించడం కాదు, భవిష్యత్తు గురించి కూడా మనం ఎప్పుడూ ముందుగానే ఆ చీమలలాగా ఆలోచించుకోవాలని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదలను కదా, ఎలా అయినా నిన్ను పట్టుకుంటా అంటూ ఎలాగైతేనే ఆ చేపను పట్టుకుంది ఆ బాతు. పట్టుకున్న ఆ చేపను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఆ బాతు. తన మిత్రుడైన కోడికి ఆ చేపను ఇచ్చింది ఆ బాతు. కోడి వంటలు చాలా బాగా చేస్తుంది. వెంటనే ఆ చేపను వండడం ప్రారంభించింది. మీకు చెప్పడం మర్చిపోయానండోయ్, వాళ్ళిద్దరికీ ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు. తనే ఈ పాండా. తను పుల్లలు సేకరించడానికి అడవికి వచ్చాడు. ఈ పుల్లలు బాగా ఎండాయి, మంట వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగా ఎండాయి, వీటిని కూడా నేను ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ఆ పాండా అక్కడ ఉన్న పుల్లలన్నీ పోగు చేసి కట్ట కింద కట్టి ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పుల్లలతో వాళ్ళు సాయంత్రం ఫైర్ క్యాంప్ వేసుకున్నారు. బాతు చేపలను తెస్తూ ఉంటే కోడి వంట చేస్తూ ఉండేది. ఇక పాండా పుల్లలు తెస్తూ ఉండేది. అలా ముగ్గురు ఎవరి పని వారు చేసుకుంటూ హాయిగా ఉండేవారు. ఇంతలో ఒకరోజు బాతు తన స్నేహితులైన కోడి పాండాలతో ఇలా అంది. మిత్రులారా, రోజు చేపలు పట్టాలంటే నాకు చాలా బోర్గా ఉంది. మనం మన పనులను మార్చుకుందామా? ఈ ఐడియా చాలా బాగుంది. అలాగైతే నేను రేపటి నుంచి కట్టెలు ఏరుకొస్తాను. నాకు కూడా నీ ఐడియా చాలా బాగా నచ్చింది. నేను చేపలు పడతాను. అయితే నేను వంట చేస్తాను. రేపు ఉదయం నుంచే మన పనులను మనం ప్రారంభిద్దాము. ఇక వెళ్ళి పడుకుందాం అంటూ ముగ్గురు కూడా ఇంటి లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఇంతలో తెల్లవారింది. ఏ పాండా, నేను వెళ్ళి నీకంటే మంచి పుల్లలు తీసుకువస్తాను చూడు. ఏ బాతు, నువ్వు వండడానికి రెడీగా ఉండు, నేను వెళ్ళి చాలా చేపలు తీసుకువస్తాను. పాండా చేపలు పట్టడానికి చాలా ఉత్సాహంగా వచ్చింది. కానీ దానికి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. ఈ చేపలు పట్టడం చాలా కష్టంగా ఉంది, నా వల్ల అవడం లేదు.
ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. వావ్, ఈ పుల్లలు ఎంత అందంగా ఉన్నాయి. పచ్చగా నిగనిగిలాడుతూ మెరుస్తూ ఉన్నాయి. ఆ పాండా ఇలాంటి పుల్లలే కదా తెస్తుంది. వీటికన్నా నేను ముందు చూసిన పుల్లలే బాగున్నాయి. అంత అందమైన పచ్చని పుల్లలు వదిలేసి ఆ పాండా ఈ ఎండు పుల్లలు ఎందుకు తెస్తుందో ఏమిటో. నేను ఆ పచ్చని పుల్లలే తీసుకువెళ్తాను అంటూ ఒక కట్ట కట్టుకొని వాటిని తీసుకువెళ్ళింది. చేపలు ఏమీ దొరకక ఖాళీ చేతులతో వచ్చి దిగులుగా కూర్చుంది ఆ పాండా. ఇంతలో కోడి తాను సేకరించిన పచ్చి పుల్లలను తీసుకువచ్చి వాళ్ళకి చూపించింది. ఆ పచ్చని పుల్లలను చూసి ఎలుగుబంటి పకపక నవ్వడం ప్రారంభించింది. ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆ బాతు కోడి అలాగే చూస్తున్నాయి. ఎందుకు పాండా నేను తెచ్చిన పుల్లలు చూసి అలా నవ్వుతున్నావు? ఎందుకంటే ఇవి పచ్చి పుల్లలు. ఎంత మంట పెట్టినా మండవు. ఇంత తింగరి పని చేస్తావని నేను అనుకోలేదు. ఇక నవ్వింది చాలు, ఆపు. నువ్వు మాత్రం ఒక్క చేపైనా తెచ్చావా? అంతలా పగలబడి నవ్వుతున్నావు. నాకేమైనా నీలా పుల్లలు సేకరించడం వచ్చనుకున్నావా? మరి నాకు చేపలు పట్టడం వచ్చనుకున్నావా? వీళ్ల గొడవ అయ్యేలా లేదని ఇక బాతు కూరగాయలైనా వండుదామని వంటగదిలోకి వెళ్ళింది. నేను వాళ్ళిద్దరిలా కాదు, ఏ పనైనా చేయగలను. నేను వంట ఎంత బాగా చేస్తానో చూడండి అంటూ కూరగాయలకి బదులు తన వేలిని కట్ చేసుకుంది. ఇక ఆ ముగ్గురికి తెలిసొచ్చింది, ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఎవరి పని వాళ్లే చేయాలని. ఈ కథ ఒక తుంటరి అబ్బాయిది. ఎవరో ఒకరితో అనవసరంగా గొడవలు పెట్టుకుంటూ వాళ్లపై చాడీలు చెప్పేవాడు. తన పేరు వేదాంత్. మిస్, ఈ రోజు నన్ను రాహుల్ తిట్టాడు. రోహన్ అయితే కొట్టాడు మిస్. వాళ్ళని పనిష్ చేయండి. పూజ అయితే నా బుక్ దొంగిలించింది. ఓ మై గాడ్, ఇతనితో నేను విసిగిపోతున్నాను. ఎలా అయినా వేదాంత్కి గుణపాఠం చెప్పాలి. ఇలా చేస్తా, అప్పుడు తన తప్పు తనకి తెలిసొస్తుంది. మళ్ళీ వేదాంత్ చాడీలు చెప్పడానికి వచ్చాడు. అప్పుడు టీచర్ ఇలా అంది, వేదాంత్, ఎప్పుడైనా నీకు ఎవరి మీదైనా కోపం వస్తే వాటిని ఒక బంగాళాదుంప మీద రాయి. ఒకరోజు వాటన్నిటిని నేను తీసుకుంటాను. టీచర్, ఈ ఉపాయం నాకు చాలా బాగా నచ్చింది. నేను అలాగే చేస్తాను అంటూ వేదాంత్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. వేదాంత్ మరుసటి రోజు నుండి ఆ పనిని చేయడం ప్రారంభించాడు. ఉన్నవి లేనివి ఆలోచించి మరి ఆ చాడీలను తెగ రాసేశాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు వేదాంత్ ఆ ఉపాధ్యాయురాలిని ఆ బంగాళాదుంపలు తీసుకోమని అడిగాడు. వేదాంత్, నాకు ఇప్పుడు ఖాళీ లేదు, నేను తర్వాత తీసుకుంటాను. అలా 10 రోజులు అడుగుతాడు. రోజు అదే సమాధానం చెప్తారు ఆ ఉపాధ్యాయురాలు. రోజు రోజుకు పుస్తకాల సంచి నిండిపోతూ ఉంటుంది. కొద్ది రోజులకు ఆ బంగాళాదుంపలన్నీ కుళ్ళిపోయి వాసన కొడుతూ ఉంటాయి. అప్పుడు వేదాంత్ టీచర్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, మిస్, ఈ దుంపలన్నీ కుళ్ళిపోయి కంపు కొడుతున్నాయి. వాటి వాసన నేను భరించలేకపోతున్నాను. అప్పుడు ఉపాధ్యాయురాలు ఇలా అంది, వేదాంత్, ఇప్పుడు ఈ దుంపలన్నీ నీ ఆలోచనలు. ఈ దుంపల వల్ల ఈ సంచి ఎంత చెత్తగా తయారైందో నీ ఆలోచనల వల్ల కూడా నీ బుర్ర అంత చెత్తగా తయారవుతుంది. నువ్వు ఇకనైనా చాడీలు చెప్పడం, అతిగా ఆలోచించడం మానే. అప్పుడు వేదాంత్ తన తప్పు తెలుసుకుని ఎవరి మీద చాడీలు చెప్పకుండా అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఒక చిన్న పల్లెటూరిలో రాధ అనే ఒక అమ్మాయి ఉండేది. తను చాలా చురుకైనది. తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది. అంతేకాదు, తన పెరట్లో ఉన్న జామ చెట్టు అంటే తనకి చాలా ఇష్టం. ఎక్కువసేపు అక్కడే గడుపుతూ ఉంటుంది. ఒకరోజు రాధ జామ చెట్టు కింద కూర్చొని జామకాయలు తింటూ ఉంది. ఇంతలో అక్కడికి ఒక చిలుక వచ్చి తన చుట్టూ తిరుగుతూ తనను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది. హాయ్ రాధా, నాకు ఒక జామ పండు ఇవ్వవు? ఓ, చిలుక మాట్లాడుతుంది. పైగా నన్ను రాధా అంటుంది. నా పేరు నీకు తెలుసా? తెలుసు కదా. నేను రోజు జామ పళ్ళు తినడానికి ఈ చెట్టు దగ్గరికి వస్తాను. నువ్వేమో రోజు ఇక్కడ ఆడుకుంటూ ఉంటావు. నేను నిన్ను రోజు చూస్తాను. నువ్వు ఎంతో మంచిదానివి. అందుకే నీ ముందు ధైర్యంగా వచ్చి నేను వాలాను అంటూ మాట్లాడింది చిలుక. ఆ చిలుక పలుకలకు మురిసిపోయిన రాధ తన చేతిలో ఉన్న జామ పండును తనకు తినమని ఇచ్చింది.
అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. రాధ తను సంతోషంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ తమ్ముడితో జరిగిన విషయం మొత్తం చెప్పింది. తమ్ముడు, ఈరోజు ఏం జరిగిందో చెప్పనా? మన జామ చెట్టు దగ్గర నాకు ఒక చిలుక పరిచయమైంది. అది మాట్లాడుతుంది, నాతో స్నేహం కూడా చేస్తుందట. దాన్ని మనం ఇంటికి తీసుకొస్తే ఎంత బాగుంటుందో కదా. నాకు అది చాలా బాగా నచ్చింది. ఏమంటున్నావక్క? మాట్లాడే చిలుక అది నీకు నిజంగా అంత బాగా నచ్చిందా? అవును తమ్ముడు, ఇప్పుడు తెచ్చి ఇస్తావా ఏమిటి? సరే, వెళ్ళి పడుకో ఇక. అలా కొద్ది రోజులు గడిచాయి. రాధ ఇంకా చిలుక రోజూ కలుసుకొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకుని జామపళ్ళు తింటూ ఉండేవారు. ఇంతలో ఒకరోజు రాధ పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. సాయంత్రం నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. వావ్, ఏమిటి తమ్ముడు అది? కాసేపట్లో నువ్వే చూస్తావు కదా అంటూ తను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తను ఆ జామ చెట్టు దగ్గరకు వెళ్లి ఆ మాట్లాడే చిలుకను పట్టుకొని పంజరంలో బంధించాడు. ఏ చిలుక, నువ్వంటే మా అక్కకి చాలా ఇష్టం. ఇక నుండి నువ్వు కూడా మాతో పాటే హాయిగా ఉందుగాని పద అంటూ ఆ చిలుకను పంజరంలో బంధించి వాళ్ళ అక్కకు తీసుకువెళ్లి ఇచ్చాడు. అది చూసిన రాధ సంతోషంతో గంతులు వేసింది. కాని ఆ చిలుక మాత్రం బాధపడుతూ ఉంది. రాధ ఆ చిలుకను తన గది లోపలికి తీసుకువెళ్ళింది. తను చాలా సంతోషించింది. రాధ ఆ చిలుకకు ఇష్టమైన పండ్లు, ఆహార పదార్థాలు, స్వీట్స్ అన్నీ తెచ్చిపెట్టింది. ఎంతో ప్రేమతో పెట్టింది. కానీ ఆ చిలుక మాత్రం వాటిని తినడం లేదు. తనతో మాట్లాడడం కూడా మానేసింది. ఇదంతా రాధకు అస్సలు నచ్చలేదు. తను చాలా బాధపడింది. చిలుకను ఇలా అడిగింది. మిత్రమా, ఎప్పుడూ గలగలా మాట్లాడే నీవు అస్సలు ఏమీ మాట్లాడటం లేదు. అంతేకాదు, అసలు ఆహారం కూడా తీసుకోవటం లేదు. ఎందుకని? అంటూ మెల్లగా అడిగింది రాధ. దానికి చిలుక ఇలా బదులిచ్చింది. మిత్రమా, చేపపిల్లకి కాలువలోనూ నదులలోనూ ఈత కొట్టడం అంటే ఇష్టం. అలాగే జింకకి చెంగు చెంగుమని అడవంతా స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలాగే పక్షినైన నాకు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడం అంటే ఇష్టం. మిత్రమా, నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. నీకు ఇష్టమైనవన్నీ తెచ్చి ఇస్తూ నిన్ను ఎక్కడికి వెళ్ళవద్దని ఈ గదిలోనే బంధించి ఉంచితే నువ్వు ఎన్ని రోజులు ఉండగలవో చెప్పు. చిలుక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక రాధ అలా నుంచుని ఉండిపోయింది. నువ్వు ఉండలేవు. ఎందుకంటే నీకు నీ స్నేహితులతో కలిసి ఆడుకోవడం అన్నా, వాళ్లతో కలిసి గ్రామం మొత్తం తిరగడం అన్నా ఇష్టం. నేను అంతే. పగలు మొత్తం నా స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ సాయంత్రానికి నా గూటికి చేరుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మిత్రమా, నన్ను క్షమించు. నా తమ్ముడు నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉంటావని నిన్ను తీసుకువచ్చాడు. నువ్వు ఇంత బాధపడతావంటే నిన్ను ఇందులో ఎందుకు ఉంచుతాను? నీ సంతోషమే నాకు కావాలి. ఇదిగో, నిన్ను ఇప్పుడే వదిలేస్తున్నాను. వెళ్ళు, స్వేచ్ఛగా సంతోషంగా జీవించు.